సూపర్ ఉన్నదే బాబు. ఉన్నది కానీ ఒక పని చేయాలి, ఇది కట్టాలని కాన్సెప్ట్ ఉంది కదా నీకు బాగా. మీ ఊడు వచ్చినాక ఓ రోజు, మీ బాబు వచ్చినాక, మీ కొడుకు వచ్చినాక ఏం చేయాలంటే, అక్కడ కర్ర కట్టింది, ఆ కర్ర కంచుని ఒక గ్రీన్ది తీసుకురా, లేదా తడకన్న కట్ట, అక్కడ నుంచి అడి వరకు తడక కట్టి ఈ జాగా మీకు సంబంధం కాదని మూసేయాలి. అప్పుడు ఇల్లు అవుతుంది ఇది. ఎందుకంటే ఈడ జాగ ఉండి ఇది లోతున్నది, దానికన్నా 2-3 ఫీట్ల కిందికి ఉన్నది. ఆ ఇల్లు ఉన్నాక ఇల్లు కట్టడం అనేది తరం కాదు. మట్టి పోసినా కూడా ఆడ అంత ఎత్తుతో నీళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు మట్టి పోసుకో అని చెప్పి పిల్లర్లు వేసుకున్నాక మట్టి పోసుకుని తీయరా. ఇప్పుడు ఎందుకు, పిల్లర్లు కొట్టుకున్నాక ఎంత మట్టి పడుతుంది దాని సిచ్యువేషన్ బట్టి పడుతుంది అది. ఇప్పుడు మనం ఎంత మట్టి పోసినా ఎట్ట తెలుస్తుంది, మళ్ళీ మట్టి పోసినా మళ్ళీ పిల్లర్ తీయాలి. ఇప్పుడు వచ్చేసి 2-3 పిల్లర్స్, 3 పిల్లర్ పడ్డ బ్రహ్మాండంగా 2 రూములు, ఒక 2 రూములు పడతాయి. ముందు హాలు, కిచెన్, బెడ్రూమ్ అన్ని ఏ క్లాస్ పడతాయి. స్టేజ్ ఓకే మంచిగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆడికి మాత్రం నేను చెప్పినట్టు ఇది కట్టితే ఇది ఈ ఇల్లు బలం వస్తుంది, ఈ జాగు బలం వస్తుంది, అప్పుడు మనం ముందుకెళ్ళవచ్చు. అట్లా అంతే తప్ప నువ్వు డైరెక్ట్ ఆడు ఉన్నాక కట్టాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది.